హాయ్ ఫ్రెండ్స్, మా వైష్ణవి మనసులోని మాట ఒకటి బయట పెట్టింది. అది ఏంటో మీరు వినండి. మీ పిల్లలు కూడా ఎలా ఫీల్ అవుతున్నారు, బలం అంటే ఏంటి, స్ట్రాంగ్ అంటే ఏంటి, ఎలా బలంగా అవుతారు, ఎలా స్ట్రాంగ్గా అవుతారు, మీ పిల్లలకున్న ఫీలింగ్ ఏంటి తెలుసుకోండి. అనుకోకుండా మా వైష్ణవి బలం అంటే ఏంటి, ఎలా అవుతారు అనేది ఒకసారి చెప్పింది. అది ఏంటో మీరు వినండి, మీకు అర్థమవుతుంది. పిల్లల మనసులో కూడా ఏం ఆలోచనలు ఉంటాయో మనకు తెలియవు. మనం ఎంత చెప్పినా వినరు, వాళ్ళకి తెలిసిందే కరెక్ట్ అనుకుంటారు. ఒకసారి మీరు చూడండి. సబ్స్క్రైబ్ చేయండి. వైష్ణవికి దెబ్బ తగిలిందంట. ఎలా తగిలిందో, ఎందుకు తగిలిందో. ఏమైంది వైష్ణవి? ఇక్కడ దెబ్బ తగిలిందే అమ్మా. ఎప్పుడు, ఎందుకు తగిలింది? ఎందుకంటే చెప్పన్నా, మా ఫ్రెండ్ నూకేసింది. ఎట్లా నూకేసింది? అట్లా పడ్డావా? అవ్వా, అట్లా పడతారా? అందుకే మోకాలకు దెబ్బ తగిలిందా? నువ్వు అన్నం తినవు, చెయ్యవు, బక్కగా ఉన్నావు, అందుకే పడ్డావు. కాదమ్మా, ఇట్లా చూపిస్తే స్ట్రాంగ్ అవుతారమ్మా. అట్లనా? ఎట్లా చూపిస్తారు? అట్లా చూపిస్తే స్ట్రాంగ్ అవుతారా? అన్నం కర్రీస్ తిని ఎక్సర్సైజ్ చేస్తే అట్లా స్ట్రాంగ్ అవుతారు. చూపిస్తే స్ట్రాంగ్ అవ్వడం కాదు. ఇట్లా చూపిస్తేనే స్ట్రాంగ్ అవుతారు. కాదమ్మా, తిని ఎక్సర్సైజ్ చేసేస్తే స్ట్రాంగ్ అవుతారు. ఇలా చేత్తో చూపిస్తే స్ట్రాంగ్ అయితే అన్నం కర్రీస్ తినడం ఎందుకు వైష్ణవి? అసలు ఎవ్వరు కూడా అన్నం కర్రీస్ తినరు. ఏ చేత్తోని ఇలా కండలు చూపించుకుంటూ నేను స్ట్రాంగ్ ఉన్నా, తినకున్నా నడుస్తుంది అని అలాగే చూపిస్తారు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.